ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ అగ్రకుల పార్టీల్లో కొంతమంది మా మాల జాతికి చెందినటువంటి వారు అగ్రకుల పార్టీల్లో చేరి, అంటే వీళ్ళు ఏ విధంగా ఉంటారంటే అగ్రకుల పార్టీల్లో కుక్క మెడలో గొలుసులాగా వీరు అగ్రకుల పార్టీలో చేరి వారి మెడలో అగ్రకుల పార్టీలో వారి కండవలు వేసుకొని ఉంటారు. వీళ్ళు ఎలాగో ఉపయోగపడతారంటే వాళ్ళకి ఈ అగ్రకుల పార్టీల మరి అధినాయకుల్ని ఎవరైనా ప్రతి విమర్శలు చేస్తే, మరి ఎదురుదాడి చేస్తే, మరి అవాక్కులు చవాకులుగా మాట్లాడితే వీరు అందరికంటే ముందు మరి మీడియా ముందుకు వచ్చి కుక్కలు మురుగునట్టు మురుగుతారు. మా అధినాయకులను ఎలా అంటున్నారా ఎలా అంటున్నారని కేవలం దానికి మాత్రం ఉపయోగపడతారు. అదే సందర్భంలో మన జాతి బిడ్డల మీద ఎవరైనా దాడి చేసినా, దండయాత్రలు చేసినా, మటలు చేసినా, మానభంగాలు చేసినా, మరి బహిష్కరించిన కొంతమంది మేము పార్టీల్లో ఉన్నాము మాట్లాడటానికి వీలు పడదని కొంతమంది మాట్లాడుతుంటే, కొంతమంది ఖండిస్తుంటే, మరి కొన్ని కుక్కలు నీతి నిజాయితీ లేనటువంటి కుక్కలు, అసలు ఈ కుక్కలు కడుపుకు కూడు తింటున్నాయా, గడ్డి తింటున్నాయా, ఇంకేమైనా తింటున్నాయా, ఈ కుక్కలు ఎదురుదాడికి తిరుగుతాయి. మా పార్టీ నాయకులను ఎలా అంటారని జాతి బిడ్డల మీద కూడా ఎదురుదాడి తిరుగుతాయి. ఇలాంటి కుక్కల గురించి మాట్లాడుకోవడానికి ఇప్పుడు మనం రావడం జరిగింది. అసలు వాస్తవంగా ఏం జరుగుతుంది? ఈ అగ్రకుల పార్టీల్లో మరి కుక్క మెడలో గొలుసులాగా మెడలో కండవలు వేసుకున్నటువంటి మా మాల జాతి వారిని గురించి, అందరినీ కాదు కొంతమందిని మాత్రమే, మన జాతి బిడ్డల మీద, అంటే మన రక్త బంధువులు, మన రక్తం పుంచుకొని పుట్టినటువంటి మన జాతి బిడ్డల మీద కొంతమంది అగ్రకులానికి చెందినటువంటి వారు ఎవరైనా సరే దాడి చేసినా, దండయాత్రలు చేసినా, మానభంగాలు చేసినా, మర్డర్లు చేసినా మీరు గమనించండి. నీకు చేతనైతే ఖండించు, లేదా నేను అగ్రకుల పార్టీలో ఉన్నాను వీలు పడదని చెప్పు. అంతేగాని ఇటీవల కొన్ని కుక్కలు బయటకు వచ్చి ఎదురుదాడిగా మురుగుతున్నాయి. ఇలాంటి కుక్కలకి, ఇలాంటి నా కొడుకులకి మరి బుద్ధి చెప్పడానికి, వీరు జాతి తక్కువ బిడ్డలు, జాతి తక్కువ నా కొడుకులు, వీరు స్వార్థం కోసం, వీళ్ళు స్వలాభం కోసం, వీళ్ళు సొంత ప్రయోజనాల కోసం ఈ విధంగా మొరిగి వాళ్ళ దగ్గర మార్కులు పొంది రేపు అగ్రకుల పార్టీ తరఫున ఒక ఎమ్మెల్యే టికెట్ గానో, కార్పొరేషన్ చైర్మన్ పదవికో, లేకపోతే ఏదో ఒక చిన్న పదవికి, నామినేట్ పదవికి మరి ఆశించడానికి ఈ స్వార్థంతో జాతిని విస్మరించి జాతిని మీద దండయాత్రలు, దాడులు, మానభంగాలు జరుగుతుంటే ఎదురు జాడు చేస్తున్నాయి. వాస్తవంగా నేను ఒకటే తెలియజేస్తున్నా, ఇప్పుడు ఇటీవల ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి మన జరిగినటువంటి ఆకువీడు సంఘటన అయితేనేమి, ఆ తర్వాత పిఠాపురంలో బహిష్కరణ అయితేనేమి, ఆ తర్వాత మొన్న కందాలపల్లిలో విషయం అయితేనేమి, చాలా చోట్ల మాలల మీద దాడులు, మరి బహిష్కరణలు, మరి గందరగోళమైనటువంటి బీభత్సమైనటువంటి కార్యక్రమాలు జరుగుతుంటే కొన్ని కుక్కలు ఈ నా కొడుకులు పార్టీ తరపున అగ్రకులాల వారికి సపోర్ట్గా మాట్లాడుతూ మాలను వ్యతిరేకించే విధంగా జాతి బిడ్డలను మాట్లాడుతున్నారు. ఇలాంటి నా కొడుకులకు బుద్ధి చెప్పడానికి ఒకటే మేము నిర్ణయించుకున్నాం. వాస్తవంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని అగ్రకుల పార్టీల వారు ఏం చేస్తున్నారంటే మా పార్టీలో వీర మహిళలు, మా పార్టీలో వీర మహిళలు అంటారు. వాస్తవంగా ఏ పార్టీలో కూడా, ఏ జాతిలో కూడా వీర మహిళలు ఉండరు.